గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? చాలా లేజీగా అనిపిస్తుంది. ఒక ఫ్రైడే పెట్టానా నాకు అసలు గుర్తులేదు. సాటర్డే ఫుల్ రెస్ట్ తీసుకున్నాను, ఎందుకంటే మమ్మీ వాళ్ళు వచ్చారనమాట. ఇంకా మమ్మీ వాళ్ళతోనే ఉన్నాను. ఫుల్ ఫ్యామిలీ టైం స్పెండ్ చేస్తున్నా. అస్సలు ఏం చేయలేదు. లిటరల్ గా అక్కడక్కడ కొన్ని క్లిప్పింగ్స్ తీసాను, అవి పోస్ట్ చేస్తాను. ఇంకా అమర్తిది అంటే మెహరాబాద్ లో తీసిన వీడియో క్లిప్పింగ్స్ అన్ని ఈ బ్లాగ్ లో పోస్ట్ చేస్తాను. సో అది కూడా చూడండి. ఇప్పుడే పేపర్ వచ్చింది, సండే పేపర్, అందుకనే వచ్చా అనమాట బయటికి. సో గుర్తొచ్చింది నేను ఇంట్రో ఇవ్వలేదు బ్లాగ్ కి అని చెప్పి, అందుకని కెమెరా ఆన్ చేశాను. లిటరల్లీ ఏం చేయట్లేదు, భయంకరంగా ఉంది నాకు. సో అది మీకు వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. అమర్తిది మెహరాబాద్ లో జరిగిన క్లిప్పింగ్స్ కూడా వీడియోలో పోస్ట్ చేస్తాను. సో అది కూడా చూడండి, ఎంజాయ్ చేయండి. వ్లాగ్ అలా చూస్తూ ఉండండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ ని షేర్ చేయండి. నేను లాస్ట్ వీడియోలో అడిగాను లిప్స్టిక్ కలెక్షన్ చూడాలా వద్దా అని, నాకు ఎవరు చెప్పలేదు. ఒకసారి చెప్పండి, లిప్స్టిక్ కలెక్షన్ చూడాలి అనుకుంటే కనుక నేను చాలా ఫాస్ట్ గా ఏదో ఒక బ్లాగ్ లో చూపిస్తాను. స్వాచెస్ ఏం చూపించను, అంటే లిప్స్ కి వేసుకుని హ్యాండ్స్ కి వేసుకుని స్వాచెస్ ఏం చూపించను, జస్ట్ చూపిస్తాను అంతే. సో కావాలంటే కనుక కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి చెప్పండి, నేను నెక్స్ట్ బ్లాగ్ లో ఇంక్లూడ్ చేస్తాను. స్కిన్ కేర్ కూడా చాలా మంది అడుగుతున్నారు, డెఫినెట్ గా చెప్తాను. నేను ఒక్కొక్క వీడియో లెందీ అవ్వకుండా ప్లాన్ చేసుకుంటున్నాను అనమాట, మరీ లెందీ ఉండకుండా ఉండాలని చెప్పి. సో అందుకని స్కిన్ కేర్ గురించి నేను సపరేట్ గా వీడియోలో మాట్లాడతాను. సో మీరు బ్లాగ్ ని చూస్తూ ఉండండి. హలో అండి, వాయిస్ కొంచెం ఇదిగా ఉంది, ఏమనుకోవద్దు. ముక్కు పట్టేసి కొంచెం కోల్డ్ చేసినట్టు అనిపిస్తుంది. సో ఈ మధ్య కుకింగ్ మీద చాలా డిఫరెంట్ గా ట్రై చేస్తున్నానండి. ఫస్ట్ మీకు చూపించింది పొంగనాలు, న్యాచురల్ జామ్ అనమాట, స్వీడన్ నుంచి తెప్పించిన జామ్ తోటి చేశాను. అది బాబుకి బాక్స్ చేశాను. ఇది వచ్చి అట్టికాయ ఫ్రై అనమాట. నార్మల్ తాలింపు వేశాను, కానీ ఈసారి పల్లీ వేశాను, చాలా బాగా వచ్చింది. అందరూ చేసినట్టే తాలింపు వేసి కొంచెం ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి, అరటికాయలు వేసి, ఉప్పు కారం పసుపు వేసేసి డీప్ ఫ్రై అవనివ్వాలన్నమాట. మూత పెట్టేస్తాను నేను, సో దట్ ఎక్కువ ఆయిల్ పట్టకుండా చక్కగా ఫ్రై అయిపోతుంది, టేస్టీగానే ఉంటుంది. అసలు అరటికాయ ఫ్రై టమాటా పప్పుతో తింటే అది తిరిగిపోతుంది అనమాట టేస్ట్. సో అదిగోండి, పసుపు వేసేసి అరటికాయలు వేసేసి ఉప్పు కారం పసుపు వేసేస్తాను. సో ఇది అయిపోయినాక మమ్మీ వాళ్ళు మెహరాబాద్లో చేసిన వ్లాగ్ కూడా ఇంక్లూడ్ చేస్తున్నాను. సో అది కూడా చూడండి. అదైనాక షిరిడి నుంచి మమ్మీ వాళ్ళు ఏం తీసుకొచ్చారు అనేది కూడా ఇదే వీడియోలో షేర్ చేస్తున్నాను, అది కూడా చూడండి. హోప్ మీరు ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. ఇది వచ్చి వైట్ సాస్ పాస్తా అండి. వైట్ సాస్ చేస్తున్నాను, మొత్తం చూపించలేకపోయాను, ఏమనుకోవద్దు. ఎందుకంటే బాబు సడన్ గా అడిగాడు అనమాట. సో ఫాస్ట్ గా చేసి ఇచ్చేసాను. ఇప్పుడు మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను, మీరు మాత్రం షిరిడి బ్లాగ్ చూసి వచ్చేసేయండి. సో ఇది వచ్చి డే 2 ఇన్ షిరిడి అనమాట. మమ్మీ ఏం చేస్తారంటే నెక్స్ట్ డే పొద్దున్నే లేచిపోయి షాప్స్కి వెళ్ళిపోతారు. అక్కడ చాలా ఎర్లీగా స్టార్ట్ చేస్తారనమాట షాప్స్ అనేవి. సో ఇంకేదన్నా బాగుంటే తీసేసుకుందాం అనే దీంట్లో వెళ్ళారు. బట్ అన్నీ హైదరాబాద్లో దొరికేవే, అన్నీ ఇంకా తక్కువ రేట్లోనే దొరుకుతాయని అనిపించిందంట, అందుకని ఎక్కువ తీసుకోలేదు. జస్ట్ ర్యాండమ్గా అందరికీ ఒక్కొక్క గిఫ్ట్ అన్నట్టుగా తీసుకున్నారనమాట. అవి కూడా మీతో షేర్ చేసుకుంటాను, చూడండి. ఇది ఒక గుడి, అక్కడ ఎక్కువ తీయలేకపోయారు ఎందుకంటే మమ్మీకి అసలు రాదు. బట్ చేస్తేనే గుడ్ జాబ్ అని చెప్పొచ్చు, అన్ని కవర్ చేశారు. ఇక్కడ అయిపోయినాక టిఫిన్ చేసేసినాక బస్ మాట్లాడేసుకుని మొత్తం అందరికీ మెహరాబాద్ వెళ్ళారనమాట. సో అక్కడ క్లిప్పింగ్స్ కూడా పెట్టాను, చూసి ఎంజాయ్ చేయండి. तुम्हारा
तुम्हारा भुला चुका हूँ, कर्म तुम्हारा भुलाएंगे, कर्म तुम्हारा भुला चुका हूँ, कर्म तुम्हारा भुलाएंगे, कर्म तुम्हारा भुला चुका हूँ, कर्म तुम्हारा भुलाएंगे। సో ఇదొచ్చి బాబా హౌస్ అన్నమాట. లోపల చిన్న మ్యూజియం లాగా ఉంటుంది. అంటే బాబా యూజ్ చేసిన థింగ్స్ అన్ని లోపల పెడతారనమాట. సో అదొచ్చి మెయిన్ టెంట్. అటు సైడే సమాధి కూడా ఉంటుంది. స్టేజ్ మీద అందరు సాంగ్స్ పాడుతూ ఉంటారు. లోపల వీడియోగ్రఫీ అలౌ చేయలేదంట. సో ఎక్కువ తీయలేకపోయారు. బట్ తీయగలిగినంత వరకు మీతో షేర్ చేసుకున్నాను. మమ్మీ వాళ్ళు ఇచ్చిన క్లిప్పింగ్స్ అన్నీ. సో ఇదైనాక షిరిడీలో ఏమేమి తీసుకున్నారో చూపిస్తాను. మీరు చూస్తూ ఉండండి అలాగా. సో అదొచ్చి నల్ల పూసలు 150 రూపీస్ అంట. నాకైతే చాలా నచ్చింది. నేను తీసుకున్నాను. ఏదో ఒక బ్లాగ్లో మీకు వేసుకుని కూడా చూపిస్తాను. ఈ దీపాలు వచ్చి నాకు బాగా నచ్చినాయి. ఎంత బాగున్నాయో చూడండి. దీపాలు పెట్టుకున్న దాంట్లో నైట్ టైం పెట్టుకుంటే ఎంత బాగుంటుందో కదా లుక్. 800 పడిందంట సెట్ మొత్తం కలిపి. ఇంకొకటి తీసుకుందామని నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళినప్పుడు అడిగితే లేవని అన్నాడు. రెస్పాన్స్ సరిగా ఇవ్వలేదు అని అన్నారు. మరి సర్లేండి అని అనుకున్నా ఇంకా నేను. ఎందుకంటే నేను ఎలాగో అంత పర్టికులర్గా చేయను ఇదిని. ఇవి వచ్చి నార్మల్ చైన్స్ అండి, సర్వెంట్ వాళ్ళకి ఇవ్వటానికి అని చెప్పి తీసుకున్నారు. ఇంకా బ్యాంగిల్స్ చెప్పానుక ఖచ్చితంగా తీసుకుంటారండి. బ్యాంగిల్స్ తీసుకున్నారు. యూజువల్గా మమ్మీ నాది ఒకటే బ్యాంగిల్ సైజ్ అనమాట. సో ఇది నీది ఇది నాది అని కాకుండా ర్యాండమ్గా తీసుకుంటారు. ఎవరికి ఏది కావాలంటే అది తీసుకుంటాం. ఇది వచ్చి ఫ్రెండ్కి ఇవ్వటానికి అనమాట. అందుకని ఓపెన్ చేయలేదు. ఓపెన్ చేయకుండా చూపిస్తున్నా. రెడ్ అండ్ గోల్డ్ కలర్ ప్యాటర్న్తో వచ్చింది. లీవ్స్ ఉన్నాయి అనమాట. నాకు వచ్చి రెడ్ అండ్ గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ తీసుకున్నారు. పాప కూడా తీసుకున్నారు. ప్యాకెట్ చింపేసేసి 2 గాజులు వేసుకుని తిరుగుతుంది పాప. సో సెట్ లాగా లేదు. ఇంకోటి వచ్చి బ్రైడల్ సెట్ తీసుకున్నారు. 300 పడిందంట. అది ఓపెన్ చేయలేదు. ఏదన్నా మ్యారేజ్కి వేసుకుందాం అని అలాగే ఉంచా అనమాట. ఇది మండే మార్నింగే నేను లేచి బ్లాగ్ చేద్దాం అని అనుకున్నాను. కానీ ఎంత హడావిడి అయిపోయిందంటే అసలుకి ఒకదాన్ని అన్ని పనులు చేసుకోవాలని చాలా ఫాస్ట్గా ఫుల్ ఫాస్ట్గా బాబు స్కూల్కి వెళ్ళాలి కాబట్టి ఇంకా ఫాస్ట్గా రెడీ అవ్వాలి, వంట చేసేయాలి. వాడు వెళ్లే ముందు అన్ని అయిపోయినాయి అనమాట. ఆల్మోస్ట్ లైక్ అన్ని ఫినిష్ అయిపోయినాయి. లంచ్ చేసి రెస్ట్ తీసుకోవడమే. పాప ఏంటో మరి విచిత్రంగా ఇవాళ తిరిగి వచ్చేటప్పుడు ఆటోలోనే పడుకుని పోయింది. రిటర్న్ లో బాబుని డ్రాప్ చేసి వచ్చేటప్పుడు
అన్టైమింగ్లీ పడుకుంది. ఇప్పుడు అసలు యాక్చువల్గా పడుకోదు, కానీ నాతో పాటు లేచిపోయింది మార్నింగ్ 6 o'clockకి. బహుశా అందుకని ఒక చిన్న నాప్ తీసుకుంటుందేమో మరి. సో అది వాళ్ళేమో పాలకూర ఇంకా మెంతికూర పప్పు చేశాను అనమాట. లాస్ట్ 2 days ఫుల్ మిస్ అయ్యాను. నేను వీడియోస్ ఏవి పెట్టలేదు, ఎందుకంటే నా దగ్గర ఏం బ్యాకప్ లేదు. ప్లస్ నేనేం వ్లాగ్ చేయట్లేదు. 2 days కంప్లీట్ గా ఫుల్ లేజీ 2 days అయింది నాకు. సాటర్డే ఇంకా సండే మమ్మీ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను. ఫుల్ లేజీ, ఏం చేస్తాంలే అన్నట్టు. కానీ అక్కడక్కడ కొన్ని క్లిప్పింగ్స్ తీశాను, అవి బ్లాగ్ లో ఇంక్లూడ్ చేస్తాను. సో అది ఇంకా ఈ డేని ఇంకా మళ్ళీ నేను ఇవాళ ఏం చేస్తానో నాకే తెలీదు, ఎందుకంటే మళ్ళీ ఈవినింగ్ వెళ్ళి బాబుని తీసుకురావాలి, రొటీన్ ఇంకా ప్లస్ వాడికి రివిజన్ జరుగుతుంది అనమాట. యూనిట్ టెస్ట్ తొందరలో స్టార్ట్ అవబోతుంది. నేను అసలు ఈ మంత్ లో యాక్చువల్గా పెళ్లికి అటెండ్ అవ్వాలన్నమాట. పెళ్లి తిరుపతి దగ్గర వెళ్దామని అనుకున్నాను, కానీ యూనిట్ టెస్ట్ ఎప్పుడు పడుతుందో తెలియదు, ఇంకా డేట్స్ కన్ఫర్మ్ అవ్వలేదు. లక్కీలీ యూనిట్ టెస్ట్ పెళ్లి డేట్ క్లాష్ అవ్వకుండా ఉంటే బాగుండు. క్లాష్ అయిందంటే పెళ్లి క్యాన్సిల్ అయిపోతుంది, నాకు పెళ్లి ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిపోతుంది, ఇంకొకదాన్నే ఉంటాను. సో అది ఇంకా లైఫ్ లో అప్డేట్ జరుగుతుంది. ఇంకేం స్పెషల్స్ లేవు ప్రజెంట్ కి అయితే. నేను కంటిన్యూస్ గా వ్లాగ్ చేయడానికి చూస్తాను ఇంకా ఈ వీక్ అంతా. 2 days రెస్ట్ తీసుకున్నా కాబట్టి ఇక చాలా మిస్ అయ్యా నేను. మీరు మిస్ అయ్యారు లేదో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. వరలక్ష్మి థ్యాంక్ యూ సో మచ్. అంటే కంటిన్యూస్ గా నేను నా ఛానల్ గురించి నేను మర్చిపోయాను ఒక 2 days, బట్ నువ్వు గుర్తు చేస్తూనే ఉన్నావు. నా పాత వీడియోస్ కి వెళ్ళి చక్కగా అక్కడ కమెంట్ చేస్తుంటే నేను ఆ వీడియోస్ చూసి, అంటే ఓల్డ్ మెమరీస్ చూస్తే అదొకలాగా మంచిగా అనిపిస్తుంది, అదొక ఫీలింగ్ ఉంటుంది అనమాట. నీ పుణ్యమా అని చెప్పి నేను నా ఓల్డ్ వీడియోస్ చూసి నాకు అదొక మంచి ఫీలింగ్, చెప్పలేను, బాగుండింది. సో అది థ్యాంక్ యూ సో మచ్ నా పాత వీడియోస్ చూస్తూ కమెంట్ చేస్తున్నందుకు. కీప్ డూయింగ్ దట్. వీడియోస్ ని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరన్నా కొత్తగా చూస్తున్నారంటే. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటా. అంటిల్ నెక్స్ట్ టైం, టేక్ కేర్, బాయ్ బాయ్.